నమస్కారం. ఈనాటి మన ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ అక్షరాలా ఒక పెద్ద గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. అదేంటంటే, మనం ప్రతిరోజూ వాడే డేటా ప్రాసెసింగ్ సర్వర్లను భూమిపై నుంచి ఏకంగా అంతరిక్షంలోకి పంపే ఒక విప్లవాత్మకమైన ఆలోచన. అదెలాగో ఈ సరికొత్త ఆవిష్కరణ మన భవిష్యత్తును ఎలా మార్చబోతోందో డీటెయిల్డ్గా చూద్దాం. సరే, ముందుగా ఈ ఆశ్చర్యకరమైన నెంబర్ గురించి మాట్లాడుకుందాం. 1.5%. వినడానికి చాలా చిన్నగా అనిపిస్తోంది కదా, కానీ ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న మొత్తం విద్యుత్తులో మన భూమిపై ఉన్న డేటా సెంటర్లు వాడేది ఈ 1.5%. ప్రపంచవ్యాప్త విద్యుత్ వినియోగంతో పోల్చి చూస్తే పర్యావరణంపై ఇది ఎంత పెద్ద భారం మోపుతోందో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా భూమిపై ఉన్న డేటా సెంటర్లు ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆర్బిటల్ డేటా సెంటర్స్ అనే అదిరిపోయే కాన్సెప్ట్, ఇండియాస్ పాత్ఫైండర్ మిషన్, దీని వెనుకున్న కోర్ టెక్నాలజీ, స్పేస్ వల్ల కలిగే లాభాలు, అలాగే కాంపిటిటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అయిన స్టాటిక్ నాలెడ్జ్, వీటన్నిటినీ ఫాస్ట్గా కవర్ చేసేద్దాం. ఓకే, మొదటి సెక్షన్, ఎర్త్స్ డేటా సెంటర్ ప్రాబ్లం. భూమిపై ఉన్న ఈ టెరెస్ట్రియల్ బోటిల్నెక్ అసలు ఏంటనేది చూద్దాం. మనమిప్పుడు వాడుతున్న ఈ భారీ సర్వర్ ఫార్మ్స్ భూమిపై నడవాలంటే మామూలు విషయం కాదు. ముందుగా పవర్ గ్రిడ్స్పై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. పోనీ అదలా ఉంచితే ఆ సర్వర్లు వేడెక్కకుండా కూల్ చేయడానికి రోజూ అక్షరాల మిలియన్ల కొద్ది లీటర్ల నీరు అవసరం. దీనికి తోడు 100 ఎకరాల భూసేకరణ, రకరకాల పర్యావరణ అనుమతులు, వీటన్నింటి వల్ల ఫైనల్గా వచ్చే గ్రీన్ హౌస్ వాయువులు మన పర్యావరణానికి ఒక పెద్ద ముప్పుగా మారే. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? అదే మన సెక్షన్ 2, ఆర్బిటల్ డేటా సెంటర్స్. ఈ స్పేస్ బేస్డ్ సొల్యూషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇదో సైన్స్ ఫిక్షన్ మూవీ కాన్సెప్ట్లా అనిపిస్తుంది కదూ, కానీ ఇది రియాలిటీ. ఆర్బిటల్ డేటా సెంటర్ లేదా ఓడీసీ అంటే సింపుల్గా చెప్పాలంటే గూగుల్ లేదా అమెజాన్ లాంటి టెక్ దిగ్గజాలు భూమిపై నడిపే భారీ సర్వర్ గదులను నేరుగా అంతరిక్షంలో తిరిగే ఉపగ్రహాల్లోకి షిఫ్ట్ చేసేయడం. ఇవి భూమిపై ఉన్న క్లౌడ్ నెట్వర్క్తో కనెక్టే పనిచేస్తాయి, లేదా కక్షలో వాటికవే స్వతంత్రంగా డేటాను ప్రాసెస్ చేయగలవు. అమేజింగ్ కదా? అయితే అంతరిక్షంలో ఉన్న ఈ సర్వర్లకి కరెంట్ ఎక్కడ్నించొస్తుందనే డౌట్ రావచ్చు. ఇక్కడే సన్ సింక్రోనస్ ఆర్బిట్ అంటే ఎస్ఎస్ఓ కాన్సెప్ట్ ఎంటర్ అవుతుంది. శాటిలైట్లను ఈ కక్షలో ఉంచడం ద్వారా ఏం జరుగుతుందంటే, వాతావరణ మార్పులు లేదా రాత్రి చీకటి అనే తేడా లేకుండా దాదాపు నిరంతరంగా సూర్యరశ్మి లభిస్తుంది. అంటే ఎటువంటి బ్రేక్ లేకుండా 24/7 సోలార్ పవర్ జనరేట్ అవుతుందన్నమాట. నెక్స్ట్ సెక్షన్ 3లోకి వెళ్దాం. ఇక్కడే మనం ఇండియాస్ ప్రతిష్టాత్మక పాత్ ఫైండర్ మిషన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ మిషన్లో నిజంగా చాలా ఎక్సైటింగ్ విషయం ఏంటంటే, పిక్సెల్ మరియు సర్వం ఏఐ, ఈ 2 ప్రైవేట్ స్టార్టప్ సంస్థల భాగస్వామ్యం. ఇవి 2 కలిసి 2026 చివరికల్లా ఒక 200 కిలోల బరువున్న శాటిలైట్ను లాంచ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాయి. ఇందులో పిక్సెల్ శాటిలైట్ డిజైన్ చూసుకుంటే, సర్వం ఏఐ దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్యాక్బోన్గా సపోర్ట్ ఇస్తుంది. ఇదొక పర్ఫెక్ట్ ప్రైవేట్ కొలాబరేషన్. ఇక సెక్షన్ 4, అసలు ఈ పాత్ఫైండర్ వెనుకున్న కోర్ టెక్నాలజీస్ ఎలా పనిచేస్తాయో డీకోడ్ చేద్దాం. జనరల్గా భారీ పరిమాణంలో ఉండే రా డేటాను మొత్తం నేరుగా భూమికి పంపాలంటే చాలా టైం తీసుకుంటుంది కదా, కానీ ఇక్కడ ఎడ్జ్ కంప్యూటింగ్ టెక్నిక్ వాడతారు. అంటే ఈ శాటిలైట్లోనే ఉండే పవర్ఫుల్ జీపీయూలు అంతరిక్షంలో ఒక మినీ బ్రెయిన్ లాగా పనిచేస్తాయి. డేటాను అక్కడికక్కడే ప్రాసెస్ చేసి కేవలం మనకు అవసరమైన ఫైనల్ రిపోర్ట్లను మాత్రమే సెకన్ల వ్యవధిలో భూమికి పంపుతాయి. పైగా ఇందులో డేటాను సేకరించడానికి వాడే హైపర్స్పెక్ట్రల్ ఇమేజింగ్ కెమెరా మామూలు ఫోటోలు తీయదు. ఇది కాంతిని వందలాది రంగుల బ్యాండ్లుగా విడగొడుతుంది. అంటే మన కంటికి కనిపించని కెమికల్ మరియు ఎన్విరాన్మెంటల్ మార్పులను కూడా ఇది చాలా ఈజీగా పసిగడుతుంది. పంటల ఆరోగ్యం ఎలా ఉంది, ఎక్కడ ఏ ఖనిజాలు దాగి ఉన్నాయి, కాలుష్యం ఏ స్థాయిలో ఉందనే విషయాలను పిన్ పాయింట్ యాక్యురసీతో చెప్పేస్తుంది. అయితే అంతరిక్షంలో ఇదంతా చేయడం ఏమంత ఈజీ కాదు సుమా. అక్కడుండే కాస్మిక్ రేజ్ మన ఎలక్ట్రానిక్ చిప్స్ను నాశనం చేసే ప్రమాదముంది. అందుకే రేడియేషన్ హార్డనింగ్ చేసిన స్పెషల్ కాంపోనెంట్స్ వాడతారు. ఇంకో ప్రాబ్లం ఏంటంటే, అంతరిక్షంలో గాలి ఉండదు, కంప్లీట్ వాక్యూమ్. కాబట్టి ఈ సర్వర్ల హీట్ను బయటకు పంపడానికి స్పెషల్ హీట్ రేడియేటర్లను తప్పనిసరిగా వాడాల్సిందే. మరి ఎన్ని కష్టాలు పడి స్పేస్లోనే ఎందుకు పెట్టాలి? సెక్షన్ 5లో మనం ఈ బిగ్ స్పేస్ అడ్వాంటేజెస్ గురించి డిస్కస్ చేద్దాం.
అసలు పాయింట్ ఇక్కడే ఉంది. భూమిపై సర్వర్లను చల్లగా ఉంచడానికి మనం లక్షలాది లీటర్ల నీరు, భారీ ఏసీలు వాడతాం. దానికి తోడు బోలెడంత కార్బన్ ఎమిషన్స్. కాని స్పేస్లో అలా కాదు. ఒక పక్క ఎస్ఎస్ఓ కక్ష ద్వారా అన్లిమిటెడ్ ఫ్రీ సోలార్ పవర్ దొరుకుతుంది. ఇంకో పక్క అంతరిక్షం శూన్యం కాబట్టే అక్కడ న్యాచురల్గానే ఉష్ణోగ్రత -270 ఉంటుంది. అంటే కరెంటు బిల్లు లేదు, కూలింగ్ బిల్లు లేదు అండ్ జీరో ఎమిషన్స్. ఇది నిజంగా మైండ్ బ్లోయింగ్ కదా. ఈ పర్యావరణ ప్రయోజనాలతో పాటు పాత్ ఫైండర్ ద్వారా మనకు దక్కే ఇంకో అతిపెద్ద బలం డిజిటల్ సార్వభౌమత్వం. మన దేశానికి సంబంధించిన రక్షణ లేదా అత్యంత సున్నితమైన డేటాను ఏజోర్ లేదా ఏడబ్ల్యూఎస్ లాంటి విదేశీ కార్పొరేట్ సర్వర్లలో కాకుండా మనకంటూ స్వంతంగా అంతరిక్షంలో ఉన్న సర్వర్లలో ప్రాసెస్ చేయడమనేది దేశ భద్రతను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. ఫైనల్గా సెక్షన్ 6 కాంపిటిటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్లకు కావలసిన స్టాటిక్ నాలెడ్జ్ ఏంటో క్విక్గా చూద్దాం. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో ఆర్బిట్స్ లేదా కక్షల గురించి తరచుగా అడుగుతుంటారు. ఆర్బిటల్ డేటా సెంటర్లు సాధారణంగా తక్కువ ఎత్తులో ఉండే లో ఎర్త్ ఆర్బిట్ లేక లియోలో ఉంటాయి. అదే కమ్యూనికేషన్స్ కోసమైతే దాదాపు 35,000 కిలోమీటర్ల ఎత్తులో ఉండే జియోస్టేషనరీ ఆర్బిట్ని వాడతారు. ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ని పక్కాగా గుర్తుపెట్టుకోవడం ఫౌండేషన్ పరంగా చాలా ఇంపార్టెంట్. అలాగే ఇస్రో యొక్క చారిత్రక పరిణామ క్రమాన్ని ఒకసారి గమనిస్తే 1969లో ఇస్రో స్థాపన, 1975లో మన తొలి ఉపగ్రహం ఆర్యభట్ట ప్రయోగం, ఆ తర్వాత 2018లో హైపర్స్పెక్ట్రల్ ఇమేజింగ్ కోసం హైసిస్ ప్రయోగం. ఇలా ఒక్కో అడుగు వేసుకుంటూ వచ్చి ఇప్పుడు 2026 కల్లా పాత్ ఫైండర్తో ఒక సరికొత్త చరిత్ర సృష్టించడానికి మనం సిద్ధమవుతున్నాం. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే స్పేస్ సెక్టార్లో ఐఎన్ స్పేస్ మరియు ఎన్ఎస్ఐఎల్ లాంటి ఏజెన్సీల రోల్. మన ప్రభుత్వం కేవలం ఇస్రోకే పరిమితం కాకుండా ప్రైవేట్ సంస్థలను ఎలా ప్రోత్సహిస్తోందో మనం చూడొచ్చు. పిక్సెల్ సంస్థ ఇప్పటికే శకుంతల అనే తన మొదటి ప్రైవేట్ శాటిలైట్తో సత్తాచాటిన విషయం ఇక్కడ ఖచ్చితంగా ప్రస్తావించుకోవాలి. సరే, ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ప్రశ్న గురించి మనం ఆలోచించాలి. భవిష్యత్తులో మన జాతీయ డిజిటల్ డేటాకి, మన సార్వభౌమత్వానికి అత్యంత సురక్షితమైన ప్రదేశం బహుశా మన భూమి మీద కాకుండా ఏకంగా భూవాతావరణాన్ని దాటి ఆ అంతరిక్షంలోనే దాగి ఉందేమో కదా. ఈ ఆలోచనతోనే ఈలాటి మన విశ్లేషణను ముగిద్దాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్తో ఇంకో విశ్లేషణలో కలుద్దాం. నమస్కారం.